హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సింపుల్ మెథడ్లో బ్లౌజ్ కటింగ్ అనేది నేను చూపిస్తానండి. మన ఛానల్ అయితే ఫస్ట్ టైం ఎవరైతే చూస్తే వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఫస్ట్ అయితే కస్టమర్ అనేది మనకి ఆది బ్లౌజ్ అనేది అయితే ఇచ్చారండి. ఈ బ్లౌజ్ కొలత ఆధారంగా మనం బ్లౌజ్ కటింగ్ అనేది చేద్దాం. ఇప్పుడు ఈ లైనింగ్ బ్లౌజ్ ఉంటుంది కదండి, నాకైతే 1 మీటర్ లైనింగ్ బ్లౌజ్ అనేది కస్టమర్ అయితే ఇచ్చారండి. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ అనేది మన వైపు ఉంచుకోవాలండి. ఈ ఓపెన్స్ అనేది మనకు ఆపోజిట్లో ఉంచుకోవాలి. ఇక్కడ క్లాత్ చివరన ఉంటుంది కదా, ఇక్కడ హెచ్చు తగ్గులు లేకుండా స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్క్ చేసుకోండి. మనం మార్క్ చేసుకునే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత మనకి సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదండి, సైజ్ బ్లౌజ్ని ఇక్కడ నేను చూపించిన విధంగా ఇలా పెట్టుకోండి. ఇక్కడ పెట్టుకున్న తర్వాత ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ చివరన ఇప్పుడు మనం క్రాస్గా కట్ చేసుకున్నది ఉంది కదండి, అక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ 1/2 ఇంచ్ అనేది ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ కింద హెమ్మింగ్ చేసుకుంటాం కదండి, దానికోసం మీరు హెమ్మింగ్ కావాలంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు, లేదు మేము పైపింగ్ వేసుకోవాలనుకుంటున్నాము అంటే మీరు పైపింగ్ అయినా వేసుకోవచ్చు అండి, అది మీ ఇష్టం. ఇక్కడ మనం కుడతాం కాబట్టి మనకి 1/2 ఇంచ్ అనేది కావాలి. ఇప్పుడు బ్లౌజ్ యొక్క ఇక్కడ జాయింట్ ఉంటుంది కదా, ఈ జాయింట్ దగ్గర టేప్ అనేది ఇలా పెట్టాలి. ఇక్కడ ఈ టేప్ అనేది ఇలా పెట్టి ఇక్కడ మనకు వెనక డాట్ ఉంటుంది కదండి, నడుము దగ్గర డాట్, ఆ డాట్ని ఇలా పట్టి కొంచెం గుంజినట్టు పట్టుకోవాలండి. ఇలా లాగి పట్టుకుంటే మనకి బ్లౌజ్ యొక్క హైట్ అనేది మనకు తెలుస్తుంది. ఇక్కడ మనకి హైట్ ఎంత ఉంది, 14 ఇంచులు అనేది మనకు బ్లౌజ్ యొక్క పొడవు అనేది ఉంది. ఈ 14 ఇంచులకి ఇక్కడ లోపల మనకు ఖర్చు అనేది ఉంటుంది కదా, ఆ ఖర్చు కోసం మనం 1/2 ఇంచ్ అనేది అయితే యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం 14.5 ఇంచులు అనేది యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ టేప్ అనేది ఇక్కడ మనకు 14 ఇంచులకు పెట్టుకొని 14 ఇంచులు పెట్టుకోవాలి. ఇక్కడికి కరెక్ట్గా 14 ఇంచులు అనేది డ్రా చేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చు కోసం మార్జిన్ చేసుకోవాలి. ఇదే 14 ఇంచుల్ని ఇక్కడ మళ్ళీ మార్క్ చేసుకోండి. ఆ తర్వాత 1/2 ఇంచ్ అనేది ఖర్చు కోసం మార్జిన్ చేసుకోండి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ని కలుపుతూ ఒక స్ట్రైట్గా లైన్ గీసుకోండి. ఇప్పుడు మనం వేస్ట్ లూజ్ అనేది ఎలా మార్క్ చేసుకోవాలో నేను చూపిస్తానండి. ఇప్పుడు నడుము లూజ్ కొలత ఆధారంగా మనం బ్లౌజ్ కటింగ్ అనేది కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఉక్స్ పట్టి ఉంటుంది కదండి, ఈ ఉక్స్ పట్టి దగ్గర నుంచి టేప్ ఇలా పెట్టుకుంటూ కొలుచుకుంటూ రండి. ఇలా కొలుచుకుంటూ ఇక్కడ మనకు కాజా పట్టి ఉంటుంది కదండి, ఈ కాజా పట్టి అనేది ఇలా ఫోల్డ్ చేసేయండి. ఫోల్డ్ చేసుకుంటే మనకి ఇక్కడ ఎంత వచ్చింది, 24.5 అనేది అయితే వచ్చింది మనకు. ఈ 24.5ని మనము 4వ భాగం చూసుకోవాలండి. 24.5 ఉంది కదా, ఇక్కడ నుంచి ఇలా పెట్టేసుకుంటే మనకి ఇక్కడ ఎంత వచ్చింది, 12.5 వచ్చింది. ఈ 12.5ని మళ్ళీ ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే మళ్ళీ 6 మీద 2 గీతలు అనేది మనకు వచ్చింది. ఇక్కడ 6 మీద 2 గీతలు అనేది ఇలా మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత వెనక నడుము దగ్గర డాట్స్ ఉంటాయి కదండి, ఆ డాట్స్ కోసం 1 ఇంచ్ అనేది అయితే ఇలా గీసుకోవాలి. ఆ తర్వాత మీకు ఖర్చు కోసం మీకు 1.5 ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు, 2 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1.5 ఇంచే తీసుకుంటున్నానండి. ఆ తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ వీపు కప్పు ఉంటుంది కదండి, ఈ వీపు కప్పు అనేది మనం మార్జిన్ చేసుకోవాలి, మార్క్ చేసుకోవాలి.
ఇక్కడ ఉంటుంది కదా, ఇలా బ్లౌజ్ యొక్క డాట్స్ ఉంటుంది కదా, ఇలా స్ట్రైట్గా పెట్టి దీన్ని ఇలా పెట్టుకొని ఇక్కడ మనం మార్క్ చేసుకోవాలండి. ఇలా గీసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. ఎక్స్ట్రా పెట్టుకోవాలంటే మనం పైన పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ చేసాం కదా, ఆ కుట్టు కోసం మనం ఒక 1/2 ఇంచ్ అనేది అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నెక్ అండ్ షోల్డర్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ షోల్డర్ కలిపి నేనైతే 5.5 పెడుతున్నానండి. అంటే ఇది మనకు మన సైజుని బట్టి మనం మార్క్ చేసుకోవచ్చు అండి. 5, 5.5, 5.5 ఇలానే అయితే మనం మార్క్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ నేను నెక్ షోల్డర్ అయితే నెక్ కోసం 2.5 ఇంచులు అనేది పెడుతున్నాను. అలాగే షోల్డర్ కోసం 3 ఇంచులు అనేది అయితే పెడుతున్నానండి. ఇక్కడ మనకి ఎంత వచ్చిందండి, నెక్ బ్యాక్ నెక్ పొడవు వచ్చేసి 10 ఇంచెస్ వచ్చింది కదా. ఈ 10 ఇంచెస్ వచ్చినప్పుడు ఇలా ఇక్కడ 2.5 ఇంచెస్ అనేవి అయితే మనం మార్క్ చేసుకోవాలి. అంటే మీ ఇష్టం అండి, అది మీరు ఇక్కడ 2 తీసుకున్నప్పుడు ఇక్కడ 2.5 తీసుకోవచ్చు, లేదా 2.75 తీసుకోవచ్చు, లేదా 3 ఇంచులు అనేవి మీ ఇష్టం అండి, కస్టమర్ చాయిస్ని బట్టి. అంటే మీకు డీప్ నెక్ లేదా నార్మల్ నెక్ అనేది దాన్ని బట్టి మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ నేనైతే నార్మల్గానే డ్రా చేస్తున్నాను. ఈ 2 మార్కింగ్స్ని కలుపుతూ ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేయాలి. ఇక్కడ నేనైతే రౌండ్ నెక్ అనేది అయితే మార్క్ చేస్తున్నాను. మీ దగ్గర ఇలాంటి కర్వ్ స్కేల్ ఉంటే డ్రా చేయడానికి చాలా ఈజీగా ఉంటుందండి. ఇలా రౌండ్ షేప్ అనేది ఈజీగా ఇచ్చేయచ్చు. ఆ తర్వాత ఇక్కడ ఏ సైజ్ వారికైనా పైనుంచి ఒక 6 ఇంచులు అనేది మనం చంక డౌన్ తీసుకున్నాం అనుకోండి, 6 లేదా 6.25 మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి, ఏ సైజ్ వరకైనా సరే అండి. ఇది మనకి ఇప్పుడు నడుము లూజ్ వచ్చేసి ఎంత అండి, 24 ఇంచెస్ కదా, 24 ఇంచులన్నర ఉంది కదా. ఈ 24 ఇంచులు అంటే మనం ఎప్పుడైనా గుర్తు పెట్టుకోవాలండి. 24, 25, 26, 27, ఇలా 28, 29 ఈ బ్లౌజులన్నీ మనకు చిన్న సైజ్ బ్లౌజులు అండి. అలాగే 30 నుంచి పైకి 30, 31, 32 అలా 33 ఉందనుకో, అప్పుడు మనకు అది పెద్ద సైజ్ బ్లౌజులు అండి. ఇది ఒకటి మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చంక రౌండ్ వచ్చి మనం ఇక్కడ 1.5 పెట్టుకోవాలండి. అదే పెద్ద సైజ్ బ్లౌజులకైతే మనం 1.5 పెట్టుకోవాలి. మనకి చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి 1.5 అని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ వెస్ట్ లూజ్ ఎంత పెట్టుకున్నామండి, 6.5 కదా. 6.5 పెట్టుకున్నప్పుడు ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి ఇప్పుడు బక్కగా ఉన్న వాళ్ళకైతే 1.5 పెట్టుకోవచ్చు. కొంచెం మీడియం సైజ్ ఉంటారు కదా, వాళ్ళకి 1.5, 2 ఇంచులు అలా మన చెస్ట్ లూజ్ని బట్టి మనం మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ నేనైతే 6.5 వచ్చింది కదా, దీనికి 7.5 ఇలా 7.5 అనేది అయితే నేను మార్క్ చేస్తున్నానండి. ఆ తర్వాత ఖర్చు కోసం 1.5 ఇంచులు అనేది నేను మార్క్ చేస్తున్నానండి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ని కలుపుతూ ఇలా ఈ రౌండ్ స్కేల్ తోటి అయితే మనం ఇలా మార్క్ చేసుకోవాలండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ రెండింటిని కలుపుతూ ఇలా స్ట్రైట్గా మార్కింగ్స్ అనేవి వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత వచ్చిందండి, 6.5 వచ్చింది కదా. ఇదే 6.5 ఇక్కడ 1/2 ఇంచ్ అనేది మనం వదులుకున్నాం కదా, ఈ 1/2 ఇంచ్ దగ్గర నుంచి వదిలేసి ఇలా కొలుచుకోవాలండి. మనకి ఎంత వచ్చింది, 6.5. అంటే 6.5 వచ్చినా పర్లేదండి, 2 గీతలు 3 గీతలు వస్తే మనకు కుట్టేటప్పుడు అందులో సరిపోతుంది. సో మనకి ఇలా ఇక్కడ ఎంత వచ్చిందో ఇలా మనం కొలుచుకున్నప్పుడు చంక రౌండ్ సేమ్ వస్తేనే మనకు ఫిట్టింగ్ అనేది బాగుంటుందండి. ఇది ఒకటి మీరు మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి.